హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వసుమతి కిచెన్. ఇక్కడైతే చూస్తున్నారు కదా పుదీనా టమాటో పచ్చడి. సో నచ్చని వారు కూడా తింటారు, ఇష్టపడని వారు కూడా ఒక్కసారి చేశారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. అంత బాగుంటుందండి ఈ పుదీనా పచ్చడ. పిల్లలు కూడా చక్కగా తింటారు. మంచిగా అసలు వేడి వేడి అన్నంలో వేసుకొని కాస్త నెయ్యి వేసుకొని తింటే బాగుంటుంది. ఇంకెందుకు ఆలస్యం, మరి వీడియోలోకి వచ్చేసేయండి. ఇంకా మనం ఇక్కడైతే 3 పుదీనా కట్టలైతే తీసుకున్నామండి. దాని ఆకులైతే అన్నీ తెంపేసి ఒక గిన్నెలోకి అయితే తీసేసుకోవాలి. అసలు పుదీనా తినడం చాలా మంచిదండి హెల్త్కి కూడా. కొంతమందికి స్మెల్ కూడా పడదు, అందుకే అంటున్నాను. తినని వారు కూడా ఇష్టంగా తింటారని అందుకే చెప్తున్నాను. మా ఇంట్లో అయితే పిల్లలు అస్సలు తినకపోతుండే ఇంతకుముందు. సో నేను చేసినప్పటి నుంచి అయితే పిల్లలు ఇష్టంగా తింటున్నారు. అంటే ఎలా చేయాలో, చేస్తే ఎలా తింటారో ఈ వీడియోలో అయితే చూసేసేయండి. ఇంక ఇక్కడ ఆకులైతే తెంపేసుకొని గిన్నెలో అయితే వేసేస్తున్నాను. ఇంకా అన్ని ఆకులు తీసేసుకున్నాక 1-2 సార్లు అయితే మనము సాల్ట్ కానీ వేసుకొని ఒక 2 సార్లు సన్నుప్పు అయితే సన్నుప్పు, దొడ్డుప్పు అయితే దొడ్డుప్పు వేసి 1-2 సార్లు మంచిగా వాష్ చేసేసుకోండి. ఎందుకంటే ఏమైనా డస్ట్ ఉంటుంది కదా, సో అందుకే ఇక్కడైతే ఇంకా ఒకసారి వాష్ చేసి మళ్ళీ ఒకసారి వాటర్లో నానబెట్టేసుకుంటున్నాను. ఇంకా మనం అలా అనడం వల్ల కూడా ఏమైనా డస్ట్ ఉంటే కూడా వచ్చేస్తుంది. ఇంకా అందుకే అలా చేసుకోవాలి. ఇంక ఇక్కడైతే పచ్చిమిర్చి, టమాటా, కొత్తిమీర అయితే రెడీ పెట్టేసుకుంటున్నాను. అందుకు ఒక 6 టమాటాలు పండినవి అయితే తీసుకుంటున్నాను. మంచిగా ఒకసారి అయితే వాష్ చేసేసుకోండి. ఏ కూరగాయలైనా సరే మనం ఇంటికి తేగానే వాష్ చేసుకోవాలండి. లేదంటే మనం వండే ముందైనా 1-2 సార్లు వాష్ చేసుకోవాలి. ఎందుకంటే మనం బయట తెస్తుంటాం కాబట్టి ఖచ్చితంగా డస్ట్ అనేది ఉంటుంది. సో అందుకే ఇక్కడ పచ్చిమిర్చి తొడిమలు తీసి కూడా ఒకసారి వాష్ చేస్తున్నాను. మనం ఎలాగో బయట నుంచి రోడ్డు పైన ఎక్కువ తీసుకొస్తాం కాబట్టి మనం 1-2 సార్లు చూసే చేసేసుకోవాలి. ఇంక ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టేసి కొద్దిగా నూనె వేడెక్కాక జీలకర్ర, మనం తొడుమలు తీసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఆ గిన్నెలో వేసేసేయాలి. ఇంకా దాంతోపాటు ఒక చిటికెడు పసుపు, కొత్తిమీర దోరగా వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి. మనకు మాడకుండా చూసుకోవాలండి. పచ్చిమిర్చి అయితే దోరగా వేయించుకోవాలి. 1 స్పూన్ పల్లీలు కూడా వేస్తున్నాను. పల్లీలతోటే అసలు టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. కొంతమంది నువ్వులు కూడా వేస్తారు. నేనైతే ఇక్కడ 1 స్పూన్ పల్లీలు మాత్రమే తీసుకున్నాను, నువ్వులు అయితే తీసుకోలేదండి. సో ఇక్కడైతే చూడండి, మాడనివ్వకుండా దూరగా వేయించుకోవాలి. ఏ మాత్రం మాడిన టేస్ట్ అయితే చేంజ్ అవుతుందండి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ చూపించిన విధంగా మనమైతే పచ్చిమిర్చి, పల్లీలను వేయించుకోవాలి. మిక్సీ జార్లోకి అయితే తీసేసుకుంటున్నాను. దానితో పాటు కొద్దిగా చింతపండు రెమ్మ కూడా. అదే గిన్నెలో నేనైతే పుదీనా ఆకులు వేసి వేయించుతున్నానండి. పచ్చి వాసన పోయేంత వరకు మనము వేయించుతూ ఉండాలి. మరీ హై ఫ్లేమ్లో కాకుండా, మరీ లో ఫ్లేమ్లో కాకుండా మీడియంగా పెట్టేసి అయితే ఆకుని మనం దగ్గరికి అయ్యేంత వరకు వేయించుతూనే ఉండాలి. ఇంకేమాత్రం మాడినా కూడా టేస్ట్ అనేది చేంజ్ అవుతుంది. అలా దగ్గరికి అయ్యేంత వరకు, పచ్చి వాసన పోయేంత వరకు మనకు అర్థమవుతుంది. సో అలా వేయించుకోవాలి. ఒక 5 మినిట్స్ అలా, 2-3 మినిట్స్ అలా పడుతుందండి. సో ఇక్కడైతే దగ్గరికి అయిపోయినట్టే. ఇప్పుడు దీంట్లోకి మనమైతే టమాటో యాడ్ చేద్దాం. కట్ చేసి పెట్టుకున్న టమాటాలను అయితే యాడ్ చేసేద్దాం. ఇంక ఈ 2 అయితే మాగాలి. మంచిగా దగ్గరికి అయ్యిందాకా మనం వేయించుతూనే ఉండాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి. సో మనం ఆల్రెడీ పచ్చిమిర్చి, పల్లీలు ఇవన్నీ మిక్సీ జార్లో తీసుకున్నాం కదా, అవైతే చల్లారుతున్నాయండి. వేడి వేడిగా పట్టినప్పుడు మళ్ళీ కష్టం అవుతుంది కదా. సో అందుకే అవి చల్లారినట్టు ఉంటుంది. ఇక్కడ ఇది అయిపోతుంది అన్నట్టుగా దాన్ని పక్కకైతే పెట్టేశాను. సో ఇక్కడ ఇది కూడా మనకు రెడీ అయిపోయినట్టే. ఇంకా ఇది కూడా మనకు రెడీ అయిపోయినట్టే. ఇంకా నేనైతే అది మిక్సీ పట్టేశానండి. పల్లీలు, పచ్చిమిర్చి ఇవన్నీ నేను మిక్సీ జార్లో వేసేసుకున్నాను కదా, ముందే మిక్సీ పట్టేశాను. ఫస్ట్ ఒకసారి ఒక రౌండ్ తిప్పాక మనమైతే దీన్ని యాడ్ చేసుకోవాలి. ఈ పుదీనా, టమాటో మనమైతే యాడ్ చేసుకోవాలి. వేడి వేడిగా ఉంది, అలాగే మీరు కూడా వేడి వేడిది పట్టేసేయకండి. ఎందుకంటే అది కొద్దిగా లూజ్ అయినప్పుడు చిల్లే అవకాశం ఉంటుంది కాబట్టి కొద్దిగా చల్లారనివ్వాలి. గిన్నెలోనైనా సరే చల్లారనివ్వండి, ఇలా గిన్నెలోనైనా చల్లారనివ్వండి. కొద్దిగా చల్లారాక మిక్సీలో వేసేసుకున్నా పర్లేదు. సో ఇక్కడైతే నేను
మిక్సీ జార్లో వేసి ఇంకా పచ్చడి అయితే చేసేసాను. చూడండి రెడీ అయిపోయినట్టే. ఇంకా మనకు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే ఇంకా పోపు చేసేసుకోవడమే. మీకు ఇంతకుముందు చూపివ్వలేదు కదా ఇది పట్టుకున్నప్పుడు పచ్చిమిర్చి పల్లీలు ఇవన్నీ వేసేసాను అని. సో ఇక్కడైతే చూపిస్తున్నాను చూడండి. ఇంకా సాల్ట్ వేసి అయితే మనము అప్పుడు పట్టేసుకున్నాం అన్నట్టు. సో ఇక్కడైతే నెక్స్ట్ ప్రాసెస్ పోపు పెట్టేసుకోవడమే. అదే గిన్నెలో ఆయిల్ అయితే వేసేసి జీలకర్ర, ఆవాలు, ఇంకా ఎండుమిర్చి, కరివేపాకు, పసుపు ఇలా అయితే వేసేసుకొని ఇంకా మనము ఈ పచ్చడి ఉన్న దాంట్లో పోపు వేసేసుకోవడమే. ఇంకా మనకు పుదీనా టమాటో పచ్చడి అయితే రెడీ అయిపోయినట్టే అండి. ఇంకా వేడి వేడి అన్నంలో వేసేసుకొని తినేయడమే. ఎంత బాగుంటుందో అసలు. రుచికి సరిపడా సాల్ట్ ఒకవేళ మీకు తక్కువ అనిపిస్తే మళ్ళీ యాడ్ చేసుకోండి. ఎక్కువ వేస్తే మనం తీయలేమండి, తక్కువ అయితే మనం యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి పోపు పెట్టాక ఎంత బాగా ఉందో. సో మాకైతే ఉప్పు కారం పర్ఫెక్ట్గా సరిపోయాయండి. ఇంకా అన్నంలో వేసేసుకొని తినేయడమే. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి. అసలు ఇంకా మా పిల్లలైతే ఆగట్లేరు, అమ్మ తొందరగా పెట్టేసే అని అంటున్నారు. వాళ్ళకైతే ఇంకా బాక్స్ పెట్టేసి ఇంకా నేను తినేసేయడమే. నేను కూడా తినేయాలండి. నిజంగా చెప్తున్నాను, ఒకసారి అయితే మీరు చేసి చూడండి. ఇలా చాలా అంటే చాలా బాగుంటుందండి. పల్లీలు వేసాం కదా, సో పచ్చడి అయితే చాలా టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. మళ్ళీ కూడా చేసుకుంటారు, ఒక్కసారి చేసుకున్నారంటే మళ్ళీ ఖచ్చితంగా చేసుకుంటారు. ఇంకా ఇక్కడైతే నేను అన్నం తీసేసుకొని ఇంకా పచ్చడి వేసేసేసి ఇంకా అన్నం కలిపేస్తున్నానండి. ఇంకా టేస్ట్ అయితే ఏ మాత్రానికి ఆ మాత్రం అండి, అసలు చెప్పలేం. ఇంకా సూపర్గా ఉంది టేస్ట్ అయితే. ఇంకా నాకైతే నోటి మాటలు కూడా రావట్లేవు. ఉప్పు కారం అన్ని పచ్చిమిర్చి పర్ఫెక్ట్గా సరిపోయింది. సో ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ చేసుకొని వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.